ఒక పక్క అపరాధ భావం, నువ్వే చేసావు, నీవు ఇలాంటి తప్పు చేసావు అని పదే పదే నిన్ను పోరాటానికి గురి చేస్తుండగా, దాంతోపాటు నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నువ్వు కాదు, నీలో ఒక కొత్త రూపాన్ని ఈ సిగ్గు లేకపోతే అవమానం నీకు కలిగించగా, నేను ఈ రెండిట్లోంచి ఒక్కసారన్నా బయటపడాలని నువ్వు చేస్తున్న పోరాటంలో ఆయన వైపు చూద్దామంటే నీకు తీర్పు తప్పదు, నీ మీద తీర్పు నిశ్చయంగా ఉంది, నీకు విమోచన లేదని నీ మీద నిరంతరం ఖండన ఉండగా, ఇన్ని నీ వైపు నీ చుట్టూతో ఆవరించి ఉన్నప్పుడు నిశ్చయంగా నీకు కలిగేది భయం. మన జీవితాల్లో ఇటువంటి నిరంతర పోరాటాల మధ్యలో నీ పునాదిని గనక, నీ పశ్చాత్తాపము పునాది గనక అవ్వకపోతే నీ పొరపాటు నిన్ను నశింపచేస్తుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా నీ పూర్ణ హృదయముతో ఆయన వైపు మరల్చబడినప్పుడు ఇవేం చేస్తాయంటే, సరే 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 నేను చేసింది ఏదో తప్పు, ఈసారి దేవుడి దగ్గరికి వెళ్ళి సంపూర్ణంగా అన్నీ విడిచిపెట్టుకోవాలని నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో బయటికి వెళ్తుంటే ఆపండి. ప్రతి ప్రయత్నంలో ఒక పక్క అపరాధ భావం, ఒక పక్క సిగ్గు, ఒక పక్క ఖండన, మరొక పక్క వెళ్ళడానికి అర్హత లేదు, చేయాల్సిన లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత కూడా లేదని వెళ్తున్న ప్రతిసారి నిన్ను ఆపుతున్న ఈ 4 విషయాలు నీ చుట్టుపక్కల ఉన్నాయి. అవి మన పక్షమున ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన వైపు ఆకర్షించబడతావో ఇవి ఏవి నిన్ను ఆపలేవు. కానీ ఆయన మాత్రమే నీ హృదయాన్ని శుద్ధీకరించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.